యెషయా గ్రంథం 40వ అధ్యాయం, యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం చదివి సహాయము చేయండి. యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31వ వచనం. యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలము పొందుదురు. వారు పక్షి రాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుదురు. అలయక పరిగెత్తుదురు. సొమ్మసిల్లక నడచిపోవుదురు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఇటు చూడాలి. దేవుని కోసం ఎవరైతే ఎదురు చూస్తారో వాళ్ళు ఏ బలము పొందుకుంటారు? నూతనమైన బలం. ఎస్, నూతనమైన బలం, నూతనమైన శక్తి, నూతనమైన బలము పొందుకుంటారు, నూతనమైన శక్తి పొందుకుంటారు. ఎవరు పొందుకుంటారు? యెహోవా కొరకు ఎదురు చూసేవారు, దేవుని కోసము ఎదురు చూసేవారు మాత్రమే నూతన చెప్పాలా చెల్లెమ్మ చెప్పాలా నూతనమైన బలాన్ని పొందుకుంటారు. దేవుని కోసం ఎదురు చూసేవారు నూతన బలాన్ని పొందుకుంటారు. వారు పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి ఎగురుతారు. అలయక పరిగెత్తుదురు, సొమ్మసిల్లక నడచిపోవుదురు. ఆమేన్. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని వైపు చూసేవారు దేవుని కొరకు పరిగెత్తుతారు. దేవుని వైపు చూసేవారు అలయక సొమ్మసిల్లక, ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎంత వేదన వచ్చినా, ఎంత దుఃఖం వచ్చినా పక్షి రాజు వలె పైకి ఎగురుతారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. ఎప్పుడైతే మన దృష్టి దేవుని వైపు కాకుండా పక్క దారి పడుతుందో, ఎప్పుడైతే మన దృష్టి పక్క దారి పడుతుందో దేవుని కొరకు పరిగెత్తడం ఆపేస్తాం. దేవుని పరిచర్యను మరచిపోతాం. దేవుని సేవను మరచిపోతాం. దేవుని కొరకు ఎదురు చూడడం ఆపేస్తాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఎప్పుడైతే దేవుని కొరకు ఎదురు చూస్తామో వారు నూతన బలము పొంది పరిగెత్తుతారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. పరిగెట్టి 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 కొన్నిసార్లు ఏమైతాం? అలసిపోతాం. అలసిపోయినప్పుడు కూడా అలసిపోయినప్పుడు సొమ్మసిల్లిపోకుండా ఎవరు పరిగెడతారో తెలుసా? దేవుని వైపు చూసేవారు. ఈరోజు నీ చూపు ఎవరిపైన ఉంది? ఈరోజు నువ్వు ఆగిపోతున్నావంటే, సాగిపోకుండా ఆగిపోతున్నావంటే సంథింగ్ ఈస్ గోయింగ్ ఆన్. ఏదో నీ జీవితంలో జరుగుతుంది. ఏదో నిన్ను కంట్రోల్ చేస్తుంది. ఏదో నిన్ను ముందుకు నడవకుండా నిన్ను కంట్రోల్ చేస్తుంది. నీ స్పిరిచువల్ లైఫ్ ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. నీ ఆత్మీయ జీవితాన్ని ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. పరిచర్యలో వాడబడకుండా ఎవరో కంట్రోల్ చేస్తున్నారు. ఎవరు నిన్ను కంట్రోల్ చేసేది? ఎవరు నిన్ను ఆపేదే? ఎవరు? ఎవరు ఆపుతున్నారో ఆ కాడిని విరగొట్టాలంటే నీ చూపు దేవుని వైపు ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. చూడండి, కీర్తన గ్రంథము 103వ అధ్యాయం 5వ వచనం. పక్షిరాజు యవ్వనము వలె నీ యవ్వనము క్రొత్త దగ్గర చుండునట్లు మేలుతో నీ హృదయమును తృప్తిపరచుచున్నాడు. హల్లెలూయా. దేనితో? మేలుతో. హల్లెలూయా. నీ అవయవములు ఏం కావాలి? నూతనము కావాలి. ఎస్. హల్లెలూయా. నీ కాళ్ళు నూతనముగా మారిపోవాలి. నీ హృదయము నూతనముగా మారిపోవాలి.
నీ శరీరము నూతనముగా మారిపోవాలి. ఆమేన్. టోటల్ గా నీ లైఫే నూతనముగా మారిపోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఎలా? పక్షి రాజు యవ్వనము వలె. పక్షి రాజుకు ఒక సీక్రెట్ ఉంది తెలుసా మీకు? తన ఏజ్ అయిపోయిన తర్వాత ఆ రెక్కలన్నీ కూడా ఊడిపోతా ఉంటాయి. రెక్కలన్నీ ఊడిపోతా ఉంటాయి. అది ఊడకపోయినా ఊడగొట్టుకుంటా ఉంటది. ఎందుకో తెలుసా? ఎందుకో తెలుసా? రెక్కలు రావడం కోసం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. నూతనమైన రెక్కలు రావడం కోసం, నూతనమైన బలం కోసం, దేవుడు నిన్ను నూతనముగా మార్చబోతున్నాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. అలే 2 కొరింథీ 5వ అధ్యాయం 17వ వచనం. కాగా ఎవడైనను క్రీస్తునందున్న ఎడల వాడు నూతన సృష్టి. వాళ్ళ క్రీస్తుకు దూరంగా ఉండవాళ్ళ, క్రీస్తుకి దగ్గరగా ఉన్న వాళ్ళు, క్రీస్తుకు దగ్గరగా చర్యలో పాలు పంచుకునేవారు వారు నూతన సృష్టిగా మారిపోతారు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. కాళ్ళ నొప్పులు, మోకాళ్ళ నొప్పులు, కిడ్నీలో స్టోన్స్, కొత్త కొత్త వ్యాధులు మనలో ఎందుకు పుట్టుకొస్తాయి తెలుసా? దేవునికి దూరం అవ్వడము ద్వారా. ఆమేనండి. మీరు నిత్యము దేవుని పరిచర్యలో ఉండండి. పాండు కాగితం మీద రాసిస్తా, ఏ బలహీనత నీ ఇంటి డోర్ కొట్టదు. కొట్టు గట్టిగా చప్పట్లో. హల్లెలూయా, హల్లెలూయా. ఏ బలహీనత నీ ఇంటి డోర్ కొట్టదు. ఈరోజు నువ్వు క్యాన్సర్ పేషెంట్ అయినా, నువ్వు ఎటువంటి క్యాన్సర్ గట్టలతో ఉన్నటువంటి వ్యక్తివైనా, ఎటువంటి బలహీనతలతో ఉన్నటువంటి వ్యక్తివైనా, నీ జీవితంలో దేవుడు అద్భుతం చేయాలి అంటే నువ్వు క్రీస్తు నందుండాలి, క్రీస్తు నీలో ఉండాలి, యేసయ్య నీలో నివసించాలి. ఆమేన్. ఆమేనండి. ఆమేన్. యేసయ్య మనలో ఉంటే క్యాన్సర్ గడ్డలు ఉంటాయా? చెప్పరేంది నాన్న? చెప్పండి. చీకటి ఉన్న దగ్గర వెలుగుకు చోటు ఉంటుందా? చీకటి రూమ్లో ఉన్న వాళ్ళు ఏం చేయాలా? లేచి లైట్ వేయాలా? నాకు చీకటే కావాలా, నేను చీకటిలోనే బ్రతుకుతా. వాళ్ళని ఎవరు బాగు చేస్తారు? ఎవరేం బాగు చేస్తారా? చెప్పండి అమ్మా. ఎవ్వరు బాగు చేయలేరు. ఎవరైతే క్రీస్తు నందు ఉంటారో వారు నూతన సృష్టిగా మారుతారా? ఎవరైతే క్రీస్తు కొరకు పరిగెడతారో వారు నూతన సృష్టిగా మారుతారు. ఎవరైతే దేవుని వాక్యం కోసం పరిగెడతారో వారిని నా దేవుడు దీవిస్తాడు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈ బైబిల్ గ్రంథంలో చరిత్ర సృష్టించిన ప్రతి ఒక్క సేవకుడు, ప్రతి ఒక్క ప్రవక్త కూడా వారి పేర్లు ఈ బైబిల్ గ్రంథంలో లిఖించబడడానికి గల కారణం ఏంటంటే వాళ్ళు క్రీస్తు నందు ఉన్నారు కాబట్టి చరిత్ర సృష్టిస్తారు. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. దేవునికి వేరుగా ఉండి నువ్వేం సాధిస్తావు? పాలు. దేవునికి వేరుగా ఉండి మనం ఏమైనా సాధించేది ఉందా? దేవునికి దూరంగా ఉండి ఏదైనా సాధించేది ఉందా? ఉన్నారా? సాధించేవారు. నాకు వేరుగా ఉండి మీరు ఏది సాధించలేరు అంటున్నారు. హల్లెలూయా. ఆయనకు దగ్గర మనం ఉండాలి, ఆయనలో మనం ఉండాలి, ఆయనతో మనం ఉండాలి. మనం నడిస్తే
మనం ఒక్కరమే నడవద్దు, మనతో పాటు యేసయ్య నడవాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలా. హల్లెలూయా, హల్లెలూయా. మనతో యేసయ్య ఉండాలి. రాజబాబాయ్ గారు భార్య పిల్లలు అందరూ వదిలేశారు ఆయన్ని. శరీర చర్మం అంతా పాడైపోయింది, శరీరంలో బలహీనత వచ్చేసింది, అందరూ వదిలేశారు ఆయన్ని. విచ్చలవిడి జీవితమైనది. ప్రభు పాదాలు పట్టుకున్నాడు. అయ్యా, నేను తిరుగుపోతున్నాయ్యా, త్రాగుపోతున్నాయ్యా, నన్ను క్షమించండి అయ్యా, నేను నూతన సృష్టిగా మారాలనుకుంటున్నానయ్యా అని చెప్పి ఏడుస్తూ 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 ప్రభు పాదాలు పట్టుకున్నాడు. ఎప్పుడైతే వాళ్ళ ఇంటికి వెళ్ళారో, ఛీ పో అని బిడ్డలు, రక్త సంబంధికులు, భార్య అందరూ ఛీ అన్నారు. మురికి కాలువల పక్కన పడుకున్న జీవితం రాజబాబాయ్ గారి జీవితం. ఆ మురికి కాలువ పక్కన కూర్చొని ఏడుస్తున్నాడు. అయ్యా, నాకు నువ్వు కావాలయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేనయ్యా అని ఏడుస్తున్నప్పుడు దేవుడు ఇలా చెయ్యి పట్టుకొని ఇలా రాజబాబాయ్ గారు పెట్టాడు. గట్టిగా చప్పట్లు కొడదామా. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడు వాడుకుంటున్నప్పుడు అప్పుడు పుట్టింది పాట. ఆత్మీయులేనను అవమానించగా, అన్యులేనను అపహాసించగా, ఆత్మీయులేనను అవమానించగా, అన్యులేనను అపహసించగా, అందని వైతివయ్యా, కొండనివే యేసయ్యా, అందని వైతివయ్యా, కొండనివే యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. చప్పట్లు కొట్టాలి. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే రాజువయ్యా, దేవా నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే. చప్పట్లు గట్టిగా కొట్టాలి. యేసయ్యా, 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 యేసయ్యా. నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే రాజువయ్యా, దేవా నిన్నే నిన్నే కొలుతునయ్యా, నీవే నీవే రాజువయ్యా, యేసయ్యా, యేసయ్యా, యేసయ్యా. కుండలలో, లోయలలో, అడవులలో, ఎడారులలో, కుండలలో, లోయలలో, అడవులలో,
చప్పట్లు యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతూనయ్యా నీవే నీవే నా రాజువయ్యా నిన్నే నిన్నే కొలుతూనయ్యా నీవే నీవే రాజు. చేతులు పైకి యేసయ్యా 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 నిన్నే నిన్నే కొలుతూనయ్యా నీవే నీవే రాజు. దేవా నిన్నే నిన్నే కొలుతూనయ్యా నీవే హల్లెలూయా. రెండు చేతులతో వచ్చిన వాళ్ళు yes 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 రెండు చేతులు పైకి లేపి గట్టిగా చప్పట్లు కొడదామా ఆమేన్. హల్లెలూయా హల్లెలూయా. మనుషుల దగ్గర ఉంటే మనం నూతన సృష్టిగా మారలేదు. మారలేం. ఎవరైతే దేవుని యందు ఉంటారో వాళ్ళ చరిత్ర మారుతుంది, ఆమేన్ వాళ్ళ బ్రతుకు మారుతుంది. ఆమేన్ ఆమేనండి. ఆమేన్. ఈరోజు వర్తమానం అయ్యే లోపు ఎప్పుడు ఏడవని వాళ్ళు గుండెలు బాదుకొని ఏడవబోతున్నారు. ఆమేన్ ఆమేనండి. ఆమేన్. హల్లెలూయా. క్రీస్తు నీ గుండెలో పుడితే అప్పుడు నా దేవుడి జీవితంలో అద్భుతం జరిగిస్తాడు. ఆమేన్ ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మూడవదిగా ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 11వ వచనం. ద్వితీయోపదేశ కాండం 31వ అధ్యాయం 31వ అధ్యాయం 11వ వచనం చదువున్నాను. నీ దేవుడైన యెహోవా ఏర్పరచుకొను స్థలమందు ఇశ్రాయేలీయులందరూ ఆయన సన్నిధిని కనబడి పర్ణశాలల పండుగను ఆచరించినప్పుడు ఇశ్రాయేలీయులందరి ఎదుట ఈ ధర్మశాస్త్రమును ప్రకటించి వారికి వినిపింపవలెను. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటినీ. ద్వితీయోపదేశకాండం 31:11 చదువు. మీ దేవుడైన యెహోవాకు భయపడి ఈ ధర్మశాస్త్ర వాక్యములన్నిటిని అనుసరించి నడుచుకున్నట్లు పురుషులేమి స్త్రీలేమి పిల్లలేమి నీ పురములో నున్న పరదేశులేమి వాటిని విని నేర్చుకొనుటకై అందరినీ పోగు చేయవలెను. హల్లెలూయా. యోబు గ్రంథము 39వ అధ్యాయం, యోబు గ్రంథం 39వ అధ్యాయం 27వ వచనం నుంచి. యోబు గ్రంథము 39వ అధ్యాయం 27 నుంచి. పక్షిరాజు ఆకాశ వీధి కెక్కున తన గూడు ఎత్తైన చోటును కట్టుకొనునా అది రాతి కొండ మీద నివసించును.
కొండపేటు మీదను ఎవరునో, అది ఎత్తైన కొండ మీద నివసించును. నివసిస్తది. కొండపేటు మీదను ఎవరునో ఎక్కజాలని ఎత్తు చోటను గూడు కట్టుకొనును. అక్కడ నుండి తన ఎరను వెతుకును. దాని కనులు దానిని దూరము నుండి కనిపెట్టును. దాని పిల్లలు రక్తము పీల్చును. హతులైన వారు. చాలు చూడండి ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, పక్షిరాజు గూడు, పక్షిరాజు నివాసము. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, చాలా ఎత్తైన కొండ మీద తన గూడు కట్టుకుంటుంది. ఎత్తైన శిఖరం మీద తన గూడు కట్టుకుంటుంది పక్షిరాజు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. పక్షిరాజు ఏ విధంగా అయితే ఎత్తైన స్థితిలో గూడు కట్టుకుంటుందో, చాలా పటిష్టంగా, చాలా గట్టిగా కట్టుకుంటుందో, మన గూళ్ళు కూడా, మన ఆత్మీయ స్థితి మనం ఆ విధంగా కట్టుకోవాలా. గట్టిగా చప్పట్లు కొట్టాలి, చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు విశ్వాసి నివాసం అంటే క్రీస్తు అను బంట, క్రీస్తు అనే బంట మీద మనం ఇల్లు కట్టుకోవాలి. ఇసుక మీద మనం ఇల్లు కట్టడానికి వీల్లేదు. ఇసుకలో మనం కనుక ఇల్లు కట్టుకుంటే వరద రాగానే కొట్టుకుపోతుంది. బండ మీద కనుక మనం కట్టగలిగితే మన జీవితంలో అద్భుతాలు సృష్టిస్తాం. గట్టిగా గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈరోజు పక్షిరాజు ఇల్లు బలముగా కట్టుకుంటుంది. నీవు కూడా బలముగా కట్టుకోవాలి. బలముగా కట్టుకునే ఇల్లు గాలి వచ్చినా, తుఫాన్ వచ్చినా, ఇరుకొచ్చినా, ఇబ్బంది వచ్చినా భయపడదు. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, నీ గూడు పరిస్థితి ఏంటి? నీ ఆత్మీయ స్థితి, నీ ఆత్మీయ జీవితం ఎటువంటి పరిస్థితిలో ఉంది? చిన్న శ్రమ రాగానే ఎవరు పోతారు మందిరానికి? చిన్న వేదన రాగానే ఎవరు పోతారు మందిరానికి? చిన్న అప్పు కాగానే డిసప్పాయింట్, చిన్న శోధన రాగానే డిసప్పాయింట్. నో, అటువంటి పిల్లర్ ఎప్పటికైనా పడిపోతుంది. ఎలాంటి పిల్లర్ ఉండాలి అంటే ఐరన్ పిల్లర్ ఉండాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. రబ్బర్ పిల్లర్ అనుకోండి, రబ్బర్ పిల్లరు అనుకోండి, ఇటు నుంచి గాలి వస్తే ఇటు వెళ్ళిపోతుంది, ఇటు నుంచి గాలి వస్తే ఇటు వెళ్ళిపోతుంది. కానీ ఐరన్ పిల్లర్ ఎలా ఉంటుందంటే ఎన్ని గాలులు వచ్చినా, ఎన్ని తుఫానులు వచ్చినా బలముగా నిలబడుతుంది. కొట్టు గట్టిగా చప్పట్లు. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగము, ఈరోజు దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఒక చక్కని మాట చూడండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం ఒకసారి చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 22వ వచనం. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండెను. నీ కన్ను చెడినదై నీ దేహమంతయు చీకటిమయమై ఉండును. నీలోనున్న వెలుగు చీకటి అయి ఉండిన ఎడల ఆ చీకటి ఎంతో గొప్పది. ఎవడనో ఇద్దరి యజమానులకు దాసుడుగా ఉండనేరడు. అతడు ఒకని ద్వేషించి ఒకని ప్రేమించును, లేదా ఒకని 22వ వచనం మళ్ళీ చదువునాను. దేహమునకు దీపము కన్నే కనుక నీ కన్ను తేటగా ఉండిన ఎడల నీ దేహమంతయు వెలుగుమయమై ఉండును. నీ దేహమంతయు వెలుగుమయముగా ఉంటది. ఆమేన్, ఆమేన్. నీ కన్ను ఎలా ఉండాలి? తేటగా ఉండాలి. చెప్పాలమ్మా, నేను మాట్లాడే తెలుగేనా? నీ కన్ను ఎలా ఉండాలి? తేటగా ఉండాలి. పక్షిరాజు దృష్టి అంట 6000 అడుగుల ఎత్తులో ఎగిరి క్రిందున్న
పురుగులను చూడగలదంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. హల్లెలూయా. 6000 అడుగుల హైట్. చూడండి పక్షిరాజు దృష్టి ఏ విధంగా ఉందో. 6000 అడుగుల పైనుంచి పురుగును చూసి పురుగు కోసం పరిగెత్తుకుంటూ వచ్చి మింగేయగలదు. కొట్టు గట్టిగా చెప్పడం. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజు నీ దృష్టి, ఆ దృష్టి ఎటువైపు ఉండాలి చెప్పాలి. ఎటువైపు ఉండాలి చెప్పాలి. ఎటువైపు 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 దేవుని వైపు ఉండాలి. ఎలాగో డాడీ రేపు సండే కదా, అందుకనే ఇప్పుడు నైట్ అంత దూరం ఏం వెళ్తాం అని ఆగిపోతే ఆయన దృష్టి ఎవరి వైపు ఉంది? ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనాంగమా, దేవుని వైపు దృష్టి ఉన్నవారు వారి గోల్స్ చాలా ఎక్కువగా ఉంటాయి. ఆమేనండి. హల్లెలూయా. హల్లెలూయా. థామస్ అల్వా ఎడిసన్ 699 సార్లు ఫెయిల్ అయిపోయినాడు. ఆయన మనుషుల వైపు చూస్తే ఎప్పుడో ఫెయిల్ అయిపోయేవాడో. ఆనాడు ప్రపంచమంతా చీకటిగా ఉన్నది. చీకటిగా ఉన్న ఈ ప్రపంచాన్ని వెలుగుమయముగా మార్చింది ఏంటిదో తెలుసా? ఆయన యేసయ్య పైన ఉంచిన దృష్టి. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా. కృప కలుగును గాక. మన దృష్టి యేసయ్య పైన ఉండాలి. ఎవరి పైన ఉండాలి? కొంచెం గట్టిగా చెప్పాలా? ఎవరి పైన ఉండాలి? యేసయ్య పైన ఉండాలి. యేసయ్య పైన ఉంటే ఎంత దూరంలో నువ్వు ఉన్నా, విజయానికి ఎంత దూరంలో ఉన్నా విజయం నీకు అంత దగ్గరగా కనపడుతుంది. నీ దృష్టి దేవుని వైపు లేకపోతే అసలు నీకు విజయమే కనపడదు. ఎప్పుడు అప్పులే కనపడతాయి, ఎప్పుడు అనారోగ్యమే కనపడుతుంది, ఎప్పుడు శోధనలే కనపడతాయి. ఈరోజు శోధన ఉన్నా నీ చూపు దేవుని వైపు ఉందనుకోండి, నీ చూపు విజయాన్ని చూస్తుంది. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఆమేన్. జార్జ్ ముల్లర్ కొన్ని వేల మంది అనాథ పిల్లలను పోషించిన గొప్ప దైవ సేవకుడు. ఒకానొక టైం అనేకమైనటువంటి పిల్లల్ని పోషిస్తున్నారు. వంట లేదు, బియ్యం లేదు, పప్పు లేదు, ఉప్పు లేదు, ఏ లేదు. పిల్లలతో ఒకటే చెప్పాడంట, మీరు మోకరించండి, నా ప్రభువు పంపిస్తాడు. ఆమేనండి. మీరు మోకరించండి అంతే, నా ప్రభువు పంపిస్తాడని చెప్పాడు. ఆయన నిలువు మోకాలేసి పిల్లలందరూ నిలువు మోకాలేశారు. అద్భుతమైనటువంటి రీతిలో భోజనాన్ని దేవుడు పంపించాడు. గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అంత మాత్రమే కాదు, భక్సింగ్ గారు 10,000 మందితో సభలు పెట్టుకున్నారు. 10,000 మందితో సభలు పెట్టుకుంటే ఎవరు స్పాన్సర్ చేయలేదు. కానీ ఒకానొక టైము పాస్టర్ గారి దగ్గరికి చీటీ వెళ్ళింది, ఇన్ని వేల మంది వచ్చారు, ఇంతమందికి భోజనాలంటే లేదు, నా ప్రభువు పంపిస్తాడు. ఆమేనండి. నా ప్రభువు పంపిస్తాడు. విశ్వాసంతో మోకరించి కన్నీరు గార్చి ప్రార్థన చేశాడు. అయ్యా 12 అయిపోయింది, అయ్యా 12:30 అయిపోయింది, ఇంకా భోజనాలు రాలేదు. ఏంటి? నా దేవుడు టైంకి పంపిస్తాడు. ఏంటిది ఫేత్? ఏంటిది విశ్వాసం? అందరు అనుకున్నారు ఏంటి, భక్సింగ్ అయ్య గారికి పిచ్చి పట్టింది, ఇప్పటికిప్పుడు ఇన్ని వేల మందికి ఎలా భోజనం వస్తుంది అని ఏడుస్తున్నాడు, బాధపడుతున్నారు. చాలా మంది క్రిటిసైజ్ చేసే వాళ్ళు కూడా చేస్తున్నారు. కానీ ఎక్కడో ఒక మినిస్టర్ కూతురు పెళ్ళి, చాలా మంది పిలిచారు, రాలేదు. వేల మందికి వేడి వేడి బిర్యానీ మిగిలిపోయింది. వేడి వేడి బిర్యానీ ట్రాక్టర్లలో, లారీలలో
దేవుడు పంపించాడు. గట్టిగా చప్పలు కొట్టాల, గట్టిగా చూడాల, గట్టిగా చూడాలి. ఆయన పైన దృష్టి ఉంచితే అది ఫలితం. ఆమేనండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన పక్కన ఉన్న వాళ్ళందరూ ఎవరి వైపు చూశారు? ఎవరి వైపు? మనుషుల వైపు. దేవుని నామానికే మహిమ కలుగును గాక. అందుకనే మనుషుల వైపు చూడడం మానేయాల. నీ దృష్టి ఎవరి వైపు ఉండాలి? దేవుని వైపు. చెప్పాలి, ఎవరి వైపు? దేవుని వైపు. ఎవరి వైపు? దేవుని వైపు. హోసన్నా మినిస్ట్రీస్ అబ్రహాం అన్న సాక్ష్యం చెప్తూ అన్నాడు, నేను కర్ణాటక నుంచి వచ్చాను కదా, కన్నడ వచ్చు, నాకు తెలుగు రావట్లేదు ఏసయ్యా అంటే, అబ్బో మా గుంటూరు వాళ్ళు లేరా, మా రాజమండ్రి వాళ్ళు లేరా, మా వైజాగ్ వాళ్ళు లేరా, మా కాకినాడ వాళ్ళు లేరా, మనోడు కర్ణాటక నుంచి రావాలా ఇక్కడ సేవ చేయడానికి. ఎన్నో మాటలు అన్నారు ఆయనని, ఎన్నో మాటలు, ఎన్నో పడ్డాడు, అవమానాన్ని భరించాడు. ఎంతమంది ఎన్ని మాటలు మాట్లాడి ఉంటారు. అవమానాలు భరించాడు, నిందలు భరించాడు, కష్టాలు పడ్డాడు. ఆ నిందల వైపు ఆయన చూపు పోలే, అవమానం వైపు ఆయన చూపులు పోలే, ఆ మాటల వైపు ఆయన చూపు పోలే, ఆ ఒంటరితనం వైపు ఆయన చూపు పోలే గాని యేసయ్య వైపే ఆయన చూశాడు. కొట్టుగట్టిగా చెప్పడం. హల్లెలూయా. యేసయ్య వైపు చూశాడు కాబట్టే, యేసయ్య వైపు చూశాడు కాబట్టే ఈరోజు హోసన్నా మినిస్ట్రీస్ కి ప్రెసిడెంట్ గా ఉన్నాడు. గట్టిగా చెప్పండి. అమెరికా, ఆస్ట్రేలియా, స్విట్జర్లాండ్, మస్కట్, కువైట్, దుబాయ్, తెలంగాణ, ఆంధ్ర, కర్ణాటక, ఒరిస్సా, ఎన్ని రాష్ట్రాలలో, ఎన్ని దేశాలలో ఆ మందిరాలు ఉన్నాయో, ఆ మందిరాలన్నిటికీ ఆయనే పెద్ద. గట్టిగా చప్పట్లు కొట్టాలి. ఆమేన్. అందుకనే యేసయ్య వైపే మన కన దృష్టి ఉంచాలి. ఎవరి వైపు ఉండాలా? ఎవరి వైపు? యేసయ్య వైపు. నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని, నీ ధ్యానం చేస్తున్నా, నీలాగే మారాలని, నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని, నీ ధ్యానం చేస్తున్నా, నీవు ఆయన మనల్ని చూడడం కోసం. ఆమేన్. ఆమేనండి. ఆమేన్. నీ వైపే చూస్తున్నా, నీవు నన్ను చూడాలని, నీ ధ్యానం చేస్తున్నా, మారాలని, నీ చిత్తము నా ఎడల జరిగించాలని, నీ ప్రేమ నీ చిత్తము నా ఎడల జరిగించాలని, నీ ప్రేమ నాలోన చూపించాలని, నీ వైపు చూస్తున్నా, నీవు నన్ను చూడాలని, నీ ధ్యానం చేస్తున్నా, నీలాగే మారాలని. లారే రే లారే రే రే లారే లారే పాట ఉందా?
ఆమేనండి. ఆయన వైపు చూస్తే ఆయన మన వైపు చూస్తాడు. మనం మనుషుల వైపు చూస్తే మనం మనుషుల వైపు చూడొద్దు. ఎవరైపు చూడాలి? చెప్పండమ్మా, చెప్పాలమ్మా, చెప్పాలి. ఎవరి వైపు చూడాలి? లేదు, ఎవరో ఏదో అంటే వాళ్ళ వైపు చూడాలా? ఎవరి వైపు చూడాలా? దేవుని వైపు చూడాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎవరు లేనిది ఈ ఒంటరి జీవితం, మరి ఎవరికి కానిది ఈ నా జీవితం. ఎవరు లేనిది ఈ ఒంటరి జీవితం, మరి ఎవరికి కానిది ఈ నా జీవితం. నాలోనా నీవుంటే నాకంతే చాలయ్యా. హల్లెలూయా. కృప కలుగును గాక. ఎవరి వైపు చూడాలి చెల్లెమ్మ? చెప్పండమ్మా గట్టిగా. నిద్ర వైపు చూడాలా? సీరియల్ల వైపు చూడాలా? హీరోల వైపు చూడాలా? ఎవరి వైపు చూడాలి? కొడుకుల వైపు చూడాలా? నువ్వు కొడుకుల వైపు చూసి 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 నీ ఎముకలు కరిగిపోతాయి, నీ ఎంటికలు తెల్లబడతాయి, కానీ నీ కొడుకులు నీ దగ్గరికి రారు. హల్లెలూయా. నీ బంధువులకు ఫోన్ చేసి అన్నా ఒక 2,000 కావాలన్నా అని అనుకో. అరే నేను వెంటనే చేస్తారా? అరే నేను వెంటనే చేస్తా అంటారు. సరే వెంటనే చేస్తా అన్నాడు కదా, 1 గంటకి చేస్తాం. బిజీ టోన్ వచ్చేస్తుంది. మళ్ళీ చేస్తాం, మళ్ళీ కట్ చేస్తారు, మళ్ళీ చేస్తాం. స్విచ్ ఆఫ్. ఇది మనుషులు. కానీ నువ్వు యేసయ్య దగ్గరికి వచ్చి మోకరించి యేసయ్యా, యేసయ్యా నువ్వంటే నాకు ప్రాణం యేసయ్యా, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను యేసయ్యా, ఐ లవ్ యూ యేసయ్యా, నాపై నీ కరుణ చూపించు ప్రభువా, నాపై నీ జాలి చూపించయ్యా అని గనక ప్రార్థన చెయ్యగలిగితే వెంటనే చెప్పు బిడ్డ అంటాడు ఆయన. గట్టిగా చెప్పడం. ఎందుకు చప్పట్లు కొట్టలేకపోతున్నారు? కొట్టు గట్టిగా. జీసస్. హల్లెలూయా, 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 హల్లెలూయా. ఆమేన్. కృప కలుగును గాక. ఆమేన్. ఆయన వైపు చూస్తేనే మనకు విలువ. ఆమేన్. మనుషుల వైపు చూస్తే విలువ ఉండదు. రక్త సంబంధికుల వైపు చూస్తే విలువ ఉండదు. దేవుని వైపు చూస్తేనే విలువ. ఆమేన్. దేవుని వైపు చూస్తేనే విలువ. ఆమేన్, హల్లెలూయా. ఈరోజు ఎవరి వైపు ఉంది నీ చూపు? ఎవరి వైపు ఉంది? చెప్పాలి. ఎవరి వైపు ఉంది? ఉందా? ఉన్నట్టుగా నటిస్తున్నారా? ఉంటే దీవించబడతావు, ఉంటే చరిత్ర సృష్టిస్తావు. దేవుని వైపు చూడు. ఒక రోజు రాబోతుంది, ఎక్కడైతే నువ్వు తలదించుకున్నావో అక్కడే నీ తలను దా దేవుడు లేవనెత్తబోతున్నాడు. కొట్టుగట్టిగా చెప్పండి. హల్లెలూయా. యోబు గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనం. యోబు గ్రంథము 9వ అధ్యాయం 26వ వచనం. రేళ్ల పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవు, విసురున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును. నా శ్రమను మరచిపోయిన దుఃఖం.
హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆ, రేళ్ల పడవలు దాటిపోవునట్లు అవి జరిగిపోవును. ఎర్ర మీదకి విసురున దిగు పక్షిరాజు వలె అవి త్వరపడిపోవును. నా శ్రమను మరచిపోయేదననియు దుఃఖ ముకుడునై ఉండుట మాని సంతోషముగా నుండదననియు నేను అనుకొంటినా. హల్లెలూయా. దుఃఖముతో ఉండొద్దు మనం. ఎందుకు దుఃఖం ఉంటుంది చెప్పనా? నిన్నటి దాని గురించి తలుచుకుంటా ఉంటే దుఃఖం ఉంటుంది. జరిగిపోయిన దాని గురించి తలుచుకుంటా ఉంటే ఏముంటది? దుఃఖం ఉంటుంది. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. పక్షిరాజు ఆహారము ఎప్పుడు కూడా నిన్నటిది తినదు, ఎప్పుడు ఫ్రెష్ ఫుడ్డే కావాలి దానికి. ఆమెనానండి, ఆమెనానండి. మనం కూడా ఫ్రెష్ ఫుడ్డే తినాలి. కొట్టుగట్టిగా చెవులు, కొట్టుగట్టిగా చెవులు. అరే కొట్టండి, చప్పట్లు వేస్తున్నాము. నా భాష మీకు అర్థమవుతుందా? నిన్న ప్రార్థన చేసినా కదా, ఈరోజు ప్రార్థన చేయకపోతే ఏమవుతుంది అనుకుంటే ఫ్రెష్నెస్ ఉండదు. ఎప్పటికప్పుడే ఆమెనండి. ఫేస్ ఏ విధంగా అయితే కడుక్కుంటావో, ఏ విధంగా అయితే స్నానం చేస్తావో, ఎప్పటికప్పుడు ఫ్రెష్గా ఆయన పాదాలు పట్టుకుంటూనే ఉండాలి, పట్టుకుంటూనే ఉండాలి. కొట్టు గట్టిగా చెబుల్లో. కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకోవాలి. ఆమేనండి. కన్నీళ్లతో ఆయన పాదాలు పట్టుకోవాలి, కన్నీళ్లతో గోజాడాలి. ఎప్పుడైతే ఆయన పాదాలు పట్టుకోవడం ప్రారంభిస్తామో అప్పుడు మనం చరిత్ర సృష్టిస్తాం. గట్టిగా చప్పట్లు కొట్టాలి. కన్నీళ్లతో నీ చెంత చేరి ప్రార్థించగనే నా కన్నీరంతా నాట్యమాయే, నా కలతలన్నీ తీరిపోయే. మనం ఏమనుకుంటాం తెలుసా? గుండెలో ఉన్న బాధని నా చెల్లికి చెప్పుకుంటే అయిపోతుంది, నా పక్కింటి వాళ్ళకి చెప్తే అయిపోతుంది అని మనం అనుకుంటాం. వీళ్ళు పోయి ఇగో ఇలా అయింది, ఇలా అయింది, ఇంకో ఇలా అప్పయినాం, అదైంది, ఇదైందంటే వాళ్ళు పోయి ఇంకొక 10 మందికి చెప్తారు. మన బరువు తీరడం కాదు, కొద్దిసేపు బరువు దిగిపోయినట్టుగా ఉంటుంది. ఏం కాదులే బుజ్జి, ఏం కాదులే చెల్లె, ఏం కాదులే తమ్ముడా అని ఓదార్చినట్టుగా ఓదారుస్తారు. కానీ వాళ్ళు ఓదార్చరు, ఓదార్చినట్టుగా యాక్టింగ్ చేస్తారు. పక్కకి వెళ్ళిపోయి పైశాచిక ఆనందం. హే జగన్ బ్రదర్ పని అయిపోయింది, వాళ్ళ అప్పులు అయిపోయారు. దేబోరమ్మ పని అయిపోయింది, వాళ్ళ అప్పులు అయిపోయారు. ఎవరైతే ఏడ్చుకుంటూ వెళ్ళి చెప్పారో వాళ్ళ దగ్గరికి వచ్చి, మరియమ్మ నువ్వు మొత్తం అప్పులు పాలైనవంట కదా, నాకు దేబోరమ్మ చెప్పింది, దేబోరమ్మ గారు చెప్పారు. నేనేదో బాధలో ఉండి తనకు చెప్పుకుంటే తను పోయి అనేక మందికి చెప్పి నా పరువు తీస్తుందని అదొక బాధ, మోస్తున్న బాధ ఒక బాధ, అందరి ముందు అల్లరి పాలయ్యాననే ఒక బాధ. ఇవన్నీ మనకు అవసరమంట? అవసరమా మనకి ఇవన్నీ? అందుకనే ఎవరికి చెప్పుకోవాలా? చెప్పాలా? చెప్పుకోవాల్సిన వాళ్ళకు చెప్పుకోవాలి. కొట్టు గట్టిగా చెప్పండి. చెప్పుకోవాల్సిన వారికి చెప్పుకుంటే అప్పుడు నీ కన్నీరు తుడవబడుతుంది. ఆమేన్. కన్నీళ్లతో నీ చెంత చేరి ప్రార్థించగనే, కన్నీళ్లతో నీ చెంత చేరి ప్రార్థించగనే. హల్లెలూయా. కన్నీరంతా నాట్యమాయే, నా కలతలన్నీ తీరిపోయే. ఎలా తీరుతాయి?
బంధువులకు చెప్పుకుంటే తీరుతాయా? స్నేహితులకు చెప్పుకుంటే తీరుతాయా? నో నో, దేవుడికి చెప్పుకుంటేనే తీరుతాయి. ఆమేనండి. హల్లెలూయా. కన్నీళ్లతో నీ చెంత చేరి ప్రార్థించగనే నా కన్నీరంతా నాట్యమాయే, నా కలతలని తీరిపోయే, నా కన్నీరంతా నాట్యమాయే, నా కలతలని తీరిపోయే. హల్లెలూయా హల్లెలూయా. ఒకసారి లేచి నిలబడదామా? లేచి నిలబడదామా ఒకసారి? హల్లెలూయా హల్లెలూయా. చేతులు పైకి లేపుదామా? కన్నీళ్లతో నీ చెంత చేరి ప్రార్థించగనే. అవునయ్యా, కన్నీళ్లతో నీ చెంత చేరి ప్రార్థిస్తే అద్భుతం జరిగిస్తావు ప్రభు. ఆమేనండి. ఆమేనండి. కన్నీళ్లతో నీ చెంత చేరి ప్రార్థించగనే నా కన్నీరంతా నాట్యమాయే, నా కలతలని తీరిపోయే, నా కన్నీరంతా నాట్యమాయే, నా కలతలని తీరిపోయే. హల్లెలూయా 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 యేసయ్యా. హల్లెలూయా. చేతులు పైకి లేపి హల్లెలూయా యేసయ్యా. హల్లెలూయా 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 యేసయ్యా. అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా, అభిషేకించుమయ్యా యేసయ్యా, అభిషేకించుమయ్యా. ఆమేనండి. హల్లెలూయా. ఆయన వైపు చూస్తేనే నీకు అభిషేకం. ఏ సేవకుడు వైపు చూసినా నీకు అభిషేకం రాదు. ఎక్కడ సేవ చేస్తున్నావో సేవకుడా, ఆ సేవకుడు అభిషేకిస్తే బాగుండు, ఈ సేవకుడు అభిషేకం చేస్తే బాగుండు. నో నో, ఏ సేవకుడు అభిషేకించకపోయినా నా ప్రభు వైపు చూడు. ఆయన అభిషేకము గనక నీ మీద దిగిందో చరిత్ర సృష్టిస్తావు. కొట్టు గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఆమేన్ ఆమేన్. కూర్చోండి, ఒక్క నిమిషంలో ముగిస్తా. ఆమేనండి. ఎవరి వైపు చూడాలి? దేవుని వైపు చూడాలి. చెప్పాలమ్మా గట్టిగా. ఇంకొంచెం గట్టిగా చెప్పొచ్చు, ఇంకొంచెం గట్టిగా చెప్పొచ్చు. దేవుని వైపు చూడాలి. ఆమేన్ ఆమేనండి. ఆమేన్. గట్టిగా ఒక రోగం వస్తే నీ ఇంటికి ఎవరు రారు? చెప్పింది కరోనా, చెప్పిందా? కొత్తగూడెంలో పెద్ద బిజినెస్ మ్యాన్, పేరొద్దు కానీ, కరోనా వచ్చినప్పుడు కొడుకు పైన తండ్రి కింద కోట్లు సంపాదించాడు ఆయన. తండ్రి శవము బయటికి వెళ్తుంటే మాస్క్ వేసుకొని కరోనా డ్రెస్ వేసుకొని వచ్చి చూడడానికి భయపడ్డారు. అది మనుషులు. మనిషే, దేవుడు దేవుడే. హల్లెలూయా. మనుషులకు కావాల్సిందేంటి తెలుసా? పేరొద్దు కానీ ఇక సేవకులంగా అన్ని చూస్తాం. ఒకరు చనిపోతే పోయినా, మొన్న అన్నదమ్ములు దేనికి కొట్టుకుంటున్నారు తెలుసా? చెవులో ఉన్న బంగారం దానికోసం. దాన్ని ఏమంటారు? కమ్మల. నిజం. ఒక తమ్ముడేమో అమ్మకు మనం ఏం పెట్టలేదు ఉండని, ఇంకొక తమ్ముడేమో దినానికి ఎవరు పెడతాడు రా.
ఇంకొక తమ్ముడేమో తీయాలా, అవసరమైతే ఇది కట్ చేద్దాం. మాయమైపోతున్నాడమ్మా మనిషి అన్నవాడు, మచ్చుకైనా లేడు చూడు మానవత్వం ఉన్నవాడు. మానవత్వం కనుమరుగైపోతున్న సభ్య సమాజంలో మనం బ్రతుకుతున్నాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అది మనిషికిచ్చే విలువ, మనిషికిచ్చే విలువ ఇదే. ఈరోజు నువ్వు ఎవరివైనా కావచ్చు, ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడా. అందుకని మనుషుల వైపు చూడొద్దు, దేవుని వైపు చూడు. దేవుడు నీకు విలువను తీసుకొస్తాడా, దేవుడు నీ రోగాన్ని తగ్గిస్తాడా, దేవుడు నీ పిల్లల చరిత్రను మారుస్తాడా. నాకు బాగా అలవాటు, ఏం అలవాటు, నేను చాలా మంది పిల్లల్ని పెంచిన, బొచ్చెడు మందిని. వీడు పెద్ద ఈ ఫ్యాడ్ నేర్చుకుంటాడేమో, వీడు పెద్ద ఈ కీబోర్డ్ నేర్చుకుంటాడేమో, వీడు పెద్ద ఈ కెమెరా తీస్తాడేమో, ఎన్నో ఆశలు. మొన్న వాడున్నాడు ఒకళ్ళు, వద్దులే కానీ పెళ్లి చేసుకున్నాడు. చిన్నప్పటి నుంచి నేనే పెంచిన వాడిని, ఎంత అంటే అంత పెంచిన వాడిని. 10th క్లాస్ వరకు ఇక్కడే ఉన్నాడు, నాతోనే ఉన్నాడు. పెళ్లి చేసుకొని అమ్మాయిని బైక్ మీద ఎక్కించుకొని ఇట్లా పోతున్నాడు. నేను ఎందుకు రోడ్డు మీద ఉన్నానో, అతను ఫ్లెక్సీ కట్టిస్తున్నానో ఏం చేస్తున్నానో తెలియదు, కానీ అక్కడ నిల్చున్నా, బైక్ మీద వెళ్తున్నాడు. నన్ను చూసి మరలా చూసి ఇటు అనుకుంటున్నాడు. వాడు మామూలుడు కాదు, వాడు నా పెద్ద కొడుకు. డాడీ డాడీ అన్నపోతున్నాడు. ఆగురా, నాకు తెలుసుగా, వాడు నా దగ్గర ఉన్నాడుగా, నువ్వు ఆగు. వీడు ఆగుతాడా, అన్నా 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 అనుకుంటా పోతే వాడు సచ్చినట్టుగా చూడాలనిపించింది. వాడు చూసాడు, డాడీ ఇక్కడే ఉన్నాడు కదా, డాడీ ఇక్కడే ఉన్నాడు కదా, డాడీ ప్రైజ్ ది లార్డ్ డాడీ. ఎంతకాలమైందిరా పెళ్ళి, డాడీ 6 నెలలు దాటింది డాడీ. వాడు నవ్వుకుంటానే చెప్తున్నాడు, కానీ బుల్లెట్లు గుచ్చుకుంటున్నాయి గుండెలో. వాడికి నోట్బుక్ లేనప్పుడు ఎవరి కాళ్ళు పట్టుకున్నానో, ఎవరిని బతిమలాడినో, బూడిదిగడ్డ బస్తీలో వాడికి యూనిఫామ్ కొనియడం కోసం సింగరేణి స్కూల్లో చదివించిన వాడిని. నా చిన్న వయసులో ఎంతమంది దగ్గరికి వెళ్ళి బ్రతిమలాడి సింగరేణి స్కూల్లో వాడికి ఫీజు కట్టినో. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు రా పెళ్ళికి విలువ లేదంటే, డాడీ మొత్తం బిజీగా అయిపోయింది. బాధ, వేదన. వాళ్ళ మమ్మీ చూసి ఏడుస్తూనే ఉంది. తను చెమట ఓర్చి కట్టింది ఫీజు. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతో కష్టపడి పెంచినాం. మనుషులు చాలా స్వార్థపరులండి. మనుషులు ఇప్పటికిప్పుడే మర్చిపోతారండి, ఎవ్వరికి కృతజ్ఞత లేదు. కానీ నా దేవుడు మర్చిపోయే దేవుడు కాదు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా, హల్లెలూయా. నిన్న నా బర్త్డే కదా, ఎంతమంది మెసేజ్ పెడతారు, ఎంతమంది నా బర్త్డే గుర్తు పెట్టుకుంటారని ఇంట్లో కూర్చొని మొబైల్ తీసుకున్నాను. కొంతమంది ఫోన్ చేశారు, కొంతమంది మర్చిపోయారు. ఇదే గవర్నమెంట్ స్కూల్లో వాళ్ళు 10th క్లాస్ చదువుతున్నారని, 9th చదువుతున్నారని అరకు, వైజాగ్, అరకు వ్యాలీ ఎక్స్కర్షన్స్కి వెళ్తున్నారంటే మనిషికి 2000 రూపాయలు కట్టాలి అంటే, అప్పుడు 2000 అంటే నా పరిస్థితి ఏంటి?
ఇప్పుడు 3 పిల్లల్ని పంపించినాం. 6,000 అంటే అప్పుడు నాకు 1,00,000 రూపాయలతో సమానం. అయినా వాళ్ళు వెళ్ళాలా, కష్టపడి పంపించేటోండి. ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో మర్చిపోతారండి. ఫ్యాక్షన్ ఆఫ్ సెకండ్స్లో. ఇంకొక అమ్మాయి మ్యారేజ్ చేసుకుంది. ఆ అమ్మాయిది కూడా సేమ్ స్టోరీ. మేము అక్కడే నిలబడ్డాం. వెళ్తూ అక్కడ వరకు పోయి ఆపారు. ఎందుకు చెప్తున్నానంటే, మనుషులను మనం నమ్ముకోవద్దు, దేవుణ్ణి నమ్ముకోవాలి. దేవుని వైపే మనం చేయాలి. హల్లెలూయా. డాక్టర్ విజేందర్ రావు గారు నేను బాధపడుతున్నప్పుడు, ఆయన పాపం రీసెంట్గా చనిపోయారు. బాధపడుతున్నప్పుడు ఒక మాట చెప్పాడు నాతో, తేజ బాధపడొద్దు, లవ్ ఎప్పుడు మనము ఇస్తూనే ఉండాలి, ప్రేమిస్తూనే ఉండాలి. లవ్ మనం ఎక్స్పెక్ట్ చేయొద్దు. మనం కనుక లవ్ ఎక్స్పెక్ట్ చేస్తే అది స్వార్థం అయిపోతుంది. కనుక నువ్వు ప్రేమించే ప్రేమ నిస్వార్థమైనప్పుడు నీకు మనుషుల దగ్గర నుంచి రాకపోయినా నీకు దేవుని దగ్గర నుంచి వస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. కనుక మనుషులను నమ్ముకున్నట కంటే దేవాతి దేవుణ్ణి ఆశ్రయించుట మేలు అని చెప్పి దేవుని వాక్యం సెలవిస్తుంది. కొంచెము ఏదైనా రాగానే కొమ్ములు వచ్చేస్తూ ఉంటాయి. అందుకనే మనుషుల్ని మనం నమ్ముకోవద్దు, దేవుణ్ణి నమ్ముకోవాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని వైపు చూడండి, మీ చరిత్ర మారుతుంది. దేవుని వైపు చూడండి, మీ దశ తిరిగిపోతుంది. ఆమేన్ అనండి. హల్లెలూయా. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. మత్తయి సువార్త 6వ అధ్యాయం 6వ వచనం. నీవు ప్రార్థన చేయునప్పుడు నీ గదిలోకి వెళ్ళి తలుపులు వేసి రహస్యమందున్న నీ తండ్రికి ప్రార్థన చేయము. అప్పుడు రహస్యమందు చూచు నీ తండ్రి నీకు ప్రతిఫలం ఇచ్చును. ఆమేన్. ఒంటరితనంగా మనం ప్రార్థన చేయాలి. ఎలా చేయాలి నాన్న? అందరికి కనబడేటట్టు కాదు. అందుకనే నా దగ్గర కొంతమంది ఉన్నారు, నవ్వుతాడు వాడు, ఏకాంత ప్రార్థన చేయాలి. ఆమేనండి. ఈ మూలకొకరు, ఆ మూలకొకరు, ఆ మూలకొకరు, ఈ మూలకొకరు, మధ్యలో కొంతమంది, అటు కొంతమంది, ఇటు కొంతమంది, ఏకాంతంగా గంటలు గంటలు మీరు ప్రార్థన చేయాలి. ఆమేనండి. ఏకాంత ప్రార్థన. ఒంటరిగా దేవునితో మాట్లాడాలి. అందరితో ఉన్నప్పుడు మనం దేవునితో నేరుగా మాట్లాడలేం. ఎవరేమనుకున్నా పర్లేదని ప్రేయర్ టవర్ కట్టుకున్నాం. ఆ ప్రేయర్ టవర్ కట్టుకున్నది ఎందుకంటే యేసయ్యతో గడపడానికి. గట్టిగా చప్పట్లు కొట్టాలి, గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. దేవునితో గడిపే వారి పవర్ వేరే ఉంటుంది. హైదరాబాద్ లో భగత్ సింగ్ గారి దగ్గరికి కొంతమంది సేవకులు వెళ్ళారంట, మరి కొంతమంది విలేకరులు వెళ్ళారంట. వెళ్ళి, భగత్ సింగ్ గారు, మీరు ఇన్ని ల్యాండ్లు కొంటున్నారు, ఇన్ని మందిరాలు కడుతున్నారు, ఇన్ని వేల మందికి భోజనాలు పెడుతున్నారు, ఎక్కడి నుంచి మీకు డబ్బులు వస్తున్నాయి? ఏ బ్యాంక్ రాబరీ చేస్తున్నారు మీరు అని చెప్పి భగత్ సింగ్ గారిని కొంతమంది అడిగారంట. అడిగితే భగత్ సింగ్ గారు ఇట్లా భగత్ సింగ్ గారు అన్నారంట, ఏమన్నారు? ఇలా చెయ్యి పట్టుకున్నాడు. చెయ్యి పట్టుకొని ఎక్కడి నుంచి డబ్బులు వస్తున్నాయో చూపిస్తా రండి అని చెప్పి తీసుకెళ్ళాడంట. తీసుకెళ్ళి తన ప్రార్థన గదిలోకి చూపించాడంట. చూపిస్తే ఇగో ఇక్కడ, అక్కడ 2 పెద్ద రంధ్రాలు ఉన్నాయంట. మోకరించి మోకరించి రంధ్రాలు పడిపోయినాయంట. అక్కడ మోకరించి రంధ్రాలు పడిపోతే ఈ రంధ్రాల్లో నుంచి కట్టలు కట్టలు డబ్బులు వస్తున్నాయి అన్నాడంట. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, 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 హల్లెలూయా. మోకాళ్ళ అనుభవంలో నుంచి నాకు డబ్బులు వస్తున్నాయి అనగానే షాక్ అయిపోయారు. ఆమేన్.
ఈ రంధ్రాల్లో నుంచి కట్టలు కట్టలు డబ్బలు వస్తున్నాయని చెప్పగానే షాక్ అయిపోయారు. ఈరోజు మనం మోకరిస్తే, ఆమేన్, దేవుని సన్నిధిలో మోకరిస్తే విలువ లేని నీ జీవితానికి విలువ. ఆమేన్ అనండి, ఆమేన్, హల్లెలూయా. మొక్కాల్సిన వారి కాళ్ళు మొక్కాల. నేను ఒకటి బాండు కాగితం మీద రాసి చెప్తున్నా, ఉదయాన్నే లేకగానే ప్రభు పాదాలు పట్టుకో. ఆ రోజంతా ఎవరి పాదాలు పట్టుకోవాల్సిన అవసరం నీకు రాదు. అందుకని ఉదయకాల ప్రార్థన 5 గంటలకే ప్రార్థన ప్రారంభం అవుతుంది. ఇక్కడ స్తుతులు స్తుతులు స్తుతులు. అమ్మగారు ఉదయాన్నే 4 గంటలకు 4 గంటలకు లేపి మాధవుని లేపాలా, వాడిని లేపాలా, వీడిని లేపాలా, చెల్లెళ్ళని లేపాలా, అమ్మాయిలని లేపాలా, అమ్మ వాళ్ళని లేపాలా. ప్రయాస. పాపం రోజుకు ఒక 2 గంటలే పడుకుంటుంది తను. హల్లెలూయా, హల్లెలూయా. కృప కలుగునుగాక. ఎందుకు అంటే మేము ప్రార్థన పూర్వకంగా ఎదగడం కాదు, మా పక్కన ఉన్న వారు కూడా మండాల. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా. ఈరోజు ఈ మాటలు వింటున్న ప్రియ దేవుని జనంగా, నువ్వు ప్రార్థన చేస్తున్నావు, మందిరానికి వస్తున్నావు. 8 గంటలకు మందిరానికి అంటే 7 గంటలకు వచ్చేయాలా. 7 గంటలకు వచ్చి నిలువు మోకాలేసి దేవునితో గడపాలా. 8 గంటలకు మందిరం అంటే నువ్వు 9 గంటలకు వస్తే ఆరాధన టైంలో ఆరాధన చేసుకొని తండ్రి అయిన దేవుని ప్రేమ, ఆ కుమారుడైన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్ని సావాసము సన్నిధి. ఆమేన్, ఆమేన్. బాయ్ బాయ్ అయ్యగారు, బాయ్ బాయ్ అమ్మగారు. నో 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 నో. దేవునితో అటాచ్మెంట్ ఉండాలి. ఆమేన్, ఆమేన్. ఆ అనుభవం వేరండి, ఆ పద్ధతులు వేరు. పోనీ ప్రేయర్ అయిపోయిన తర్వాత అయినా చూస్తుంటా ఎవరైనా ఒంటరిగా ప్రార్థన చేసుకుంటారా దేవుని మందిరంలో? పోనీ ప్రేయర్ టవర్ దగ్గర ఎవరైనా నిలువు మోకాలేసి ప్రార్థన చేయించుకుంటారా, ప్రార్థన చేసుకుంటారా అంటే కొంతమందే చేసుకుంటారు. ఏకాంతంగా ప్రభుతో గడిపే అనుభవంలోకి మనం వెళ్ళాలి. గట్టిగా చప్పట్లు కొట్టాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు పక్షిరాజు ఒంటరిగా తిరుగుతాడో తెలుసు? ఆమేన్. ఒంటరిగా తిరిగే వారికి విల్ పవర్ ఎక్కువ ఉంటుంది. ఆమేన్ అనండి, ఆమేన్ అనండి. ఆ 4 చెల్లెళ్ళు కలిస్తే ఏమవుతుంది? నీ చీర బాగుంది చెల్లె, నీ కమ్మలు బాగున్నాయి చెల్లె, నీ కళ్ళజోడు బాగుంది చెల్లె, నీ హారం బాగుంది. ఏగా లేకపోతే మొగులు రేకులు సీరియల్లో ఆయన పేరు ఏదో ఉంది, నా చిన్నప్పుడు చూసిన నేను. హల్లెలూయా. దాని గురించేగా ప్రార్థన గురించి మాట్లాడుకుంటామా మనం బ్రదర్స్? మనం మాట్లాడుకుంటామా? నో నో నో. ఏకాంతంగా ప్రభుతో గడపాలి. ఈ రోజు ఎవరిమైనా కావచ్చు, ఏకాంతంగా ప్రభుతో గడిపిన వారి చరిత్ర మారిపోయింది. ఒక భక్త్ సింగ్ గారు, ఒక సాధు సుందర్ సింగ్ గారు, ఒక యేసన్న గారు. ఏమండి, ఒక్క యేసన్న గారు ఒంటరిగా ఎక్కడది రేమల్లెలో మోకరించాడు. ఏ ప్రాంతంలోనైతే బుక్కెడు బువ్వ కోసము కన్నీరు గార్చి ఏడ్చాడో అదే ప్రాంతంలో, ఏ ప్రాంతంలో మోకరించాడో అదే ప్రాంతంలో 25 లక్షల మందికి భోజనాన్ని పెట్టాడు. 25,000 ఇస్తరాకులు. ఒక్క ఇస్తరాకులో ఇంత బువ్వ చాలు అనుకున్నాడు. ఇంత బువ్వ కోసం ఏ ప్రాంతంలోనైతే తిరిగాడో అదే ప్రాంతంలో 25 లక్షల మందికి భోజనాలు పెట్టాడు. కొట్టుగట్టిగా చెప్పండి. దేవుని వైపు చూస్తే అది పవర్. ఆమేనండి, ఆమేనండి. మనుషుల వైపు తిరిగితే మనుషులు ఎవరు నీ అప్పులు తీర్చారో, ఒకవేళ నీకు డబ్బులు సహాయం చేసిన 3 రూపాయల వడ్డీ, 4 రూపాయల వడ్డీ, 5 రూపాయల వడ్డీ, అంతేనా? ఎంత నడుస్తుంది బయట? అబ్బో 10 రూపాయలు నడుస్తుంది అంటే అది గిరిగిరి అనుకుంటా. మన దగ్గర ఎంత నడుస్తుంది? 3 రూపాయల. హల్లెలూయా. ఆ బంధువైనా, మా బంధువులలో ఒక ఆయన ఉంటాడు, పేరొద్దు కానీ మళ్ళీ లైవ్ చూస్తున్నాడు.
ఆయన అంటాడు, తేజ ఆయన మా నాన్నకు డబ్బులు ఇవ్వడం కోసం బీర్ తీసుకొస్తాడు, కోటర్ పోయాలి, ఆయనకి ముక్కది పెట్టాల. ఆయన అంటాడు, దేని లెక్క దానికే తేజ, బిజినెస్ బంధువే, 3 రూపాయలు అయితే ఇస్తా, లేకపోతే ఇవ్వ. ఆయన మాకు బంధువు. హల్లెలూయా. వీళ్ళెవరు మనకొద్దు నాన్న, యేసయ్య మనకు కావాలా. ఆమేనండి, ఆమేనండి. యేసయ్యతో ఏకాంతంగా గడపండి. మీరు ఎక్కడి నుంచి అయితే వచ్చారో, ఈరోజు ఈ రాత్రి నా సంఘ బిడ్డలు రేపు అయ్యగారు ఎట్లాగో ఆదివారం వెళ్ళాలి కదా అని చెప్పి రాలేదు కావచ్చు. మీరు ఎక్కడి నుంచి వచ్చారో ఆమేనండి, కన్నీరు గార్చండి, ఏడవండి. ఇక్కడ పడుకునే వాళ్ళు గంటలు పడుకోకండి, ఎక్కువ ప్రేయర్లో ఉండండి. ప్రేయర్ టవర్ దగ్గర ప్రేయర్లో ఉండండి, మందిరంలో ప్రేయర్లో ఉండండి, కన్నీరు కార్చండి. అయ్యా నీవు తప్ప నాకెవరు దిక్కులేరయ్యా, ఏకాంతంగా ప్రభువుతో గడపండి. నువ్వు కాకపోతే నన్ను ఎవరు దీవిస్తారయ్యా, నువ్వు కాకపోతే నా అప్పు ఎవరు తీరుస్తారయ్యా, నువ్వు కాకపోతే నా పిల్లల భవిష్యత్తు ఎవరు మారుస్తారయ్యా, అయ్యా నిన్ను కాకపోతే నేను ఎవరిని అడగాలి, నాకెవరు దిక్కున్నారు, నాకు నీవే కదా దిక్కు, నాకు నీవే కదా దిక్కు అని కనుక ప్రార్థన చేయగలిగితే ఆయనే నీకు దిక్కుగా మారబోతున్నాడు. గట్టిగా చెప్పలు కొడాలి, హల్లెలూయా.